హెక్సాగన్ ఇస్లామిక్ నాటో ఆలోచనలో ఉన్న పాక్ టర్కీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పదం ఇది. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు రంగం సిద్ధమైన వేళ ఇండియాను గ్లోబల్ పవర్గా పేర్కొంటూ మోస్ట్ పవర్ఫుల్ కూటమిని తెరపైకి తెచ్చారు. అంతేకాదు, మిడిల్ ఈస్ట్ ప్రపంచ రాజకీయాలను శాసించే 6 దేశాల కూటమిలో ఇండియాదే కీ రోల్ అని తేల్చేశారు. మోడీ తన బెస్ట్ ఫ్రెండ్ అని, తమ నెక్స్ట్ యాక్షన్ శత్రువుల ఊహకు కూడా అందదని క్లియర్ కట్ కామెంట్ చేశారు. ఇంతకు అసలేంటి హెక్సాగన్ అలియన్స్? ఇది గ్లోబల్ పాలిటిక్స్ను శాసించే కూటమిగా నెతన్యాహు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెబుతున్నారు? ఈ నయా కూటమిలో భారత్ పాత్ర ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. మోడీ ఇజ్రాయెల్ టూర్, నెతన్యాహు సంచలన ప్రకటన. భారత్ కీ ప్లేయర్గా తెరపైకి సంచలన హెక్సాగన్ కూటమి. ఇస్లామిక్ నాటోకి చెక్ పెట్టడమే మోడీ నెతన్యాహు టార్గెట్. והשבוע ניתן ביטוי ליחסים מיוחדים שנרקמו במהלך השנים האחרונות בין ישראל לבין המעצמה העולמית הודו וביני לבין העומד בראשה ראש הממשלה נרנדרה מודי. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు ముందు నెతన్యాహు చేసిన కీలక ప్రకటన ఇది. భారత్పై ప్రశంసలు కురిపించారు. భారత్ను గ్లోబల్ పవర్ గా అభివర్ణించారు. రానున్న రోజుల్లో మిడిల్ ఈస్ట్ గ్లోబల్ పాలిటిక్స్ ను శాసించే 6 దేశాల కూటమి హెక్సాగన్ లో భారత్ అత్యంత కీలక పాత్ర పోషించబోతోందన్నారు. ప్రధాని మోడీ తన మిత్రుడని పేర్కొన్న నెతన్యాహు మధ్యప్రాచ్యం చుట్టూ ఏర్పడబోయే హెక్సాగన్ కూటమిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. ఫిబ్రవరి 25 నుంచి ప్రధాని మోడీ ఇజ్రాయెల్లో పర్యటించనున్న నేపథ్యంలో నెతన్యాహు చేసిన ఈ కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా భారత్ ఇజ్రాయెల్ శత్రు దేశాల్లో హెక్సాగన్ అలియన్స్ మోస్ట్ డిబేటబుల్ ఇష్యూగా మారిపోయింది. ఇందుకు అసలేంటి హెక్సాగన్ అలియన్స్? ఇస్లామిక్ నాటోకు ఎలా చెక్ పెడుతుంది? మిడిల్ ఈస్ట్ చుట్టూ 6 శక్తులతో ఒక కూటమిని ప్రతిపాదిస్తున్నారు ఇజ్రాయెల్ ప్రధాని. ఆ కూటమినే హెక్సాగన్ గా పిలుస్తున్నారు. హెక్సాగన్ అంటే 6 భుజాలు లేదా 6 కోణాలు కలిగిన ఒక మూసి ఉన్న ఆకారం. దీనిని తెలుగులో షడ్భుజి అని పిలుస్తారు. ఈ కూటమిలో భారత్, అరబ్ దేశాలు, ఆఫ్రికా దేశాలు, మధ్యధరా దేశాలు, ఆసియాలోని ఇతర దేశాలు ఇజ్రాయెల్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఇది కేవలం ఒక వాణిజ్య కూటమి మాత్రమే కాదు. తీవ్రవాద భావజాలం కలిగిన రాడికల్ షియా, సున్నీ వర్గాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఏర్పడిన కూటమిగా ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇక తాజా ప్రకటనలో ప్రధాని మోడీని తన వ్యక్తిగత స్నేహితుడిగా నెతన్యాహు అభివర్ణించారు. 2017లో మోడీ పర్యటన సందర్భంగా ఇద్దరు నేతలు సముద్ర తీరంలో చెప్పులు లేకుండా నడిచిన దృశ్యాలను గుర్తు చేసుకున్నారు. మేము నిరంతరం ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం. ఒకరి దేశాన్ని మరొకరు సందర్శించుకున్నాం. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధం మరింత దృఢంగా మారిందని తెలిపారు. మోడీ పర్యటనలో ఆర్థిక, రక్షణ ఒప్పందాలతో పాటు సాంకేతిక రంగంలోనూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. 2023లో G20 వేదికగా భారత్, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ ను ప్రకటించింది. నెతన్యాహు ప్రతిపాదించిన హెక్సాగన్ వ్యూహం ఐఎంఏసీకి మరింత బలాన్ని చేకూరుస్తుంది. కేవలం రైల్వే లైన్లు, ఓడరేవుల అనుసంధానం మాత్రమే కాకుండా ఈ దేశాల మధ్య బలమైన రాజకీయ, సైనిక బంధాన్ని ఏర్పరచడమే హెక్సాగన్ ఉద్దేశంగా ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోంది. గతంలో ఇజ్రాయెల్ అమెరికా, యూరోపియన్ దేశాలపైనే ఆధారపడేది. కానీ మారుతున్న కాలంలో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తితో జతకట్టడం ద్వారా ఇజ్రాయెల్ తన భద్రత, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ నెల 25 నుంచి మోడీ ఇజ్రాయెల్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ క్షిపణులు, అత్యాధునిక డ్రోన్ల ఉమ్మడి అభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మిషన్ సుదర్శన్ లో భాగంగా శత్రువుల సుదూర శ్రేణి క్షిపణుల నుండి దేశాన్ని రక్షించేందుకు ఇజ్రాయెల్ తో కలిసి యాంటీ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తోంది. ఈ చర్చల వేళ నెతన్యాహు హెక్సాగన్ అలియన్స్ తెరపైకి తేవడం ఆసక్తికరంగా మారింది. కానీ ఇప్పుడే ఈ కూటమిని ఎందుకు తెరపైకి తెచ్చారు? Qatar and Turkey are nourishing the Islamic Brotherhood monster that is growing and eventually might become as dangerous as the one created by Iran. Turkey and Qatar are gaining influence not only in Syria but also in Gaza, through the front door and everywhere, and trying to create a new choke ring.
ఇటీవల ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలి బెనెట్ చేసిన సంచలన వ్యాఖ్యలే ఇవి. మిడిల్ ఈస్ట్లో టర్కీ, ఖతార్, ముస్లిం బ్రదర్హుడ్ అణ్వాయుధాలు ఉన్న పాకిస్తాన్తో కలిసి ఓ కొత్త కూటమి ఏర్పడుతోందని, ఈ కూటమి ఇజ్రాయెల్ పైకి శత్రువులను ఎగదోస్తుందని ఆరోపించారు. సౌదీని తమ కూటమిలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. ఇజ్రాయెల్కు టర్కీ కొత్త ముప్పుగా మారుతోందని, ప్రభుత్వానికి దాని గురించి తెలియదని బెనెట్ ఆ సమావేశంలో హెచ్చరించారు. ఇజ్రాయెల్ను చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తున్న ప్రమాదకరమైన ప్రత్యర్థి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అని, మనం మళ్లీ కళ్లు మూసుకుని ఉండకూడదని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని అన్నారు. పాక్ న్యూక్లియర్ ఆయుధాలను అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్న ముస్లిం బ్రదర్హుడ్ పక్షానికి టర్కీ నాయకత్వం వహిస్తోందని, టర్కీ కొత్త ఇరాన్గా మారిందని పేర్కొన్నారు. అప్పుడే ప్రభుత్వం నిద్రపోతోందంటూ నెతన్యాహు సర్కార్ను టార్గెట్ చేశారు. సౌదీ అరేబియా, పాకిస్తాన్ గతేడాది సెప్టెంబర్లో రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. సౌదీ అరేబియా లేదా పాకిస్తాన్పై ఏదైనా దాడి జరిగితే అది రెండింటిపై దాడిగా పరిగణిస్తామని ఆ రక్షణ ఒప్పందంలో ఉంది. ఇది నాటో ఆర్టికల్ 5ను పోలి ఉంటుంది. టర్కీ కూడా సౌదీ అరేబియా, పాకిస్తాన్ రక్షణ ఒప్పందంలో చేరుతుందని ఊహాగానాలు ఉన్నాయి. పాకిస్తాన్ అణుశక్తి కలిగిన ఏకైక ఇస్లామిక్ దేశం. ఇది ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ ప్రభావాన్ని కూడా పెంచుతుందని చెబుతారు. ఈ నేపథ్యంలో బెనెట్ పాకిస్తాన్, టర్కీ నేతృత్వంలో ఇస్లామిక్ నాటో కూటమి ఆవిర్భవించబోతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు అప్రమత్తం కాకపోతే ఫ్యూచర్లో తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన చెందారు. అయితే బెనెట్ ఆరోపిస్తున్నట్టు ఈ విషయంలో నెతన్యాహు ప్రభుత్వం నిద్రపోవడం లేదు. ఇస్లామిక్ నాటో అలయన్స్ గురించి నెతన్యాహుకు కూడా ఆందోళన ఉంది. హెక్సాగన్ తెరపైకి రావడానికి కారణం కూడా ఇదే. తీవ్ర ఉద్రిక్తతల సమయంలోనూ ప్రధాని మోడీ టెల్ అవీవ్ పర్యటనకు వెళ్లాలనుకోవడానికి రీజన్ ఇదే అనేవారు ఉన్నారు. మరి ఈ కూటమి ఇస్లామిక్ నాటోకు ఎలా చెక్ పెడుతుంది? హెక్సాగన్ కూటమిని ప్రధానంగా 2 శక్తులకు వ్యతిరేకంగా రూపొందిస్తున్నారు. మొదటిది రాడికల్ షియా గ్రూప్. ఇరాన్ నాయకత్వంలోని హెజ్బుల్లా, హౌతీలు వంటి వాటికి లెక్క సరిచేయడమే దీని లక్ష్యం. రెండోది టర్కీ, పాకిస్తాన్, కొన్ని తీవ్రవాద భావజాలం ఉన్న సున్నీ గ్రూపులకు చెక్ పెట్టడం. ఇటీవల టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా కలిసి ఒక ఇస్లామిక్ మిలిటరీ కూటమి ఏర్పాటు చేయొచ్చనే చర్చలు జరుగుతున్నాయి. నెతన్యాహు షడ్భుజి కూటమి దీనికి ఒక శక్తివంతమైన సమాధానంగా విశ్లేషకులు చెబుతున్నారు. హెక్సాగన్లో 3 రకాల రక్షణ కవచాలు ఉన్నాయి. మొదటిది భారత్ ఇజ్రాయెల్ అధునాతన రక్షణ సాంకేతికత. రెండోది ఇజ్రాయెల్, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ ద్వారా వ్యాపార ప్రయోజనాలు. మూడోది గ్రీస్, సైప్రస్, యుఏఈ వంటి కొన్ని అరబ్ దేశాలను కలుపుకోవడం ద్వారా అంతర్జాతీయ మద్దతును సంపాదించడం. దీనిలో భారత పాత్ర ఎందుకంత కీలకమన్న ప్రశ్నకే వస్తే, పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలు ఒక కూటమిగా ఏర్పడితే దాన్ని సమర్థంగా ఎదుర్కోగల ఏకైక దేశం భారత్ అని ఇజ్రాయెల్ నమ్ముతోంది. అంతేకాదు భారత్కు అరబ్ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఇస్లామిక్ నాటో వైపు వెళితే భారత్ ఈ హెక్సాగన్ ద్వారా వారిని వ్యూహాత్మకంగా ఒంటరి చేయగలదు. అందుకే ఇండియాను గ్లోబల్ పవర్ అని కీర్తించారు నెతన్యాహు. మరి ఈ పర్యటనలో హెక్సాగన్ గురించి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.